వెల్కమ్ టు ద డే 2 ఆఫ్ లెర్నింగ్ HTML ఇన్ జస్ట్ 12 days. సో ఈ వీడియోలో VS కోడ్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, అసలు ఫోల్డర్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఫైల్ ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి VS కోడ్ డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ క్లిక్ చేసి మీరైతే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఆఫ్టర్ సెటప్ అంతా అయిపోయాక VS కోడ్ ఓపెన్ చేసి సైడ్ ప్యానల్లో ఎక్స్టెన్షన్స్ అని క్లిక్ చేయండి. అందులో లైవ్ సర్వర్ అని టైప్ చేసి ఫస్ట్ వచ్చిన దానిలో క్లిక్ చేసి మీరైతే ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత HTML అనే ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఫోల్డర్ అయితే క్రియేట్ చేసిన తర్వాత న్యూ ఫైల్ అని క్లిక్ చేసి దాని మీద index.html అని టైప్ చేసి ఎంటర్ అయితే కొట్టాలి. సైడ్ ప్యానల్లో మీరైతే కోడ్ రాయాలన్నమాట ఇందులో. సో ఇక్కడ వచ్చేసి Shift+1 అని క్లిక్ చేసి ఎంటర్ అయితే కొట్టండి. డిఫాల్ట్గా మనకి HTML కోడ్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా. సో మనం ఎప్పుడైనా కంటెంట్ రాయాలంటే మనం ఎప్పుడైనా బాడీలో అయితే రాయాలన్నమాట. ఇన్స్టాలేషన్ ఎట్లా చేయాలో చూసారు కదా. రేపటి వీడియోలో హెడ్డింగ్ ట్యాగ్స్ అంటే ఏంటి, అసలు ఎలా రాయాలో రేపైతే చూద్దాం. బాగుపడాలనుకుంటున్నావా? అయితే మన పేజ్ని ఫాలో కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రేపటి వీడియోలో కలుద్దాం.